అసెంబ్లీ సాక్షిగా అప్పులపై అసత్యాలు, బాధ్యతారహితంగా సీఎం చంద్రబాబు. ఆర్థిక మంత్రి పయ్యవుల తీరు. బడ్జెట్ కాగు నివేదికల్లో అప్పు 6.46 లక్షల కోట్లేనని ప్రభుత్వం చెప్పింది. అయినా చంద్రబాబు 9.74 లక్షల కోట్లంటూ అబద్ధాలాడారు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందనట. తవ్వడానికి 6 నెలలు సరిపోలేదా? స్కీములన్నీ డీబీటీ ద్వారా అమలయ్యాయి. ఇక స్కాములు ఎక్కడ? స్కాములన్నీ మీరే చేశారు. తండ్రి కొడుకు నీకింత నాకింత అని పంచుకుంటున్నారని చెప్పి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక మంత్రి అసెంబ్లీ సాక్షిగా అప్పులపై అసత్యాలు చెప్పారు. పయ్యవల కేసులు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్లోనే 6.46 లక్షల కోట్లు ఇప్పటివరకు అప్పులైనా ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఉందని చెప్పారు. మళ్ళా 2 రోజులు లాగానే 9.74 లక్షల కోట్ల అప్పు ఉంది అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పారు. అంటే మీరు బడ్జెట్లో అధికారికంగా ప్రవేశపెట్టిన ఫిగర్స్ కరెక్టా? మీరు ప్రెస్ మీట్లో చెప్పిన ఫిగర్స్ కరెక్టా? ఏది కరెక్ట్ అనుకోవాలి? బడ్జెట్దే కరెక్ట్. మరి మళ్ళీ బయటకు వచ్చి అబద్ధం ఎందుకు చెప్తున్నారు? 9,74,000 కోట్లని చెబుతూ ఇంకో మాట ఏమండు, ఇది ఇంకా కాదు, తవ్వితే ఇంకా బయటకు వస్తాయట. మరి తవ్వటానికి ఇంకా ఎన్ని రోజులు పట్టిద్ది? 6 నెలలు పట్టిద్దా? ఇంకా 5 సంవత్సరాలు పట్టిద్దా? ఇక తవ్వుతూనే ఉంటారా? తవ్వటానికి ఏంది, ఇది బాయా బొగ్గుగానే బంగారపుగానే? కాగితాలు చూస్తే తెలదా తవ్వేది? దానిలో 45 సంవత్సరాలు రాజకీయ జీవితం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఇక తవ్వాలట మొత్తానికి ఇప్పుడు మళ్ళీ 9.74 లక్షల కోట్లు అని చెప్పి మళ్ళీ కొత్త పందా మొదలు పెట్టారు. సరే ఈ కోట్లు ఈ కథ పదే పదే దీన్ని ఎందుకు చెప్తున్నారు? అప్పులైనవి అని 5 ఏళ్ళు అదే చెప్తారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్ని అప్పులు చేసిండు, ఇన్ని అప్పులు చేసిండు, దివాలా తీయించిండు అని చెప్పే దేనికి కారణం? ఇది ఎగ్గొట్టే కార్యక్రమం. మీరు అన్న హామీలని ఎగ్గొట్టడానికి జనాల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిపోయిండు కాబట్టి మేము ఇయ్యలేము అని చెప్పడానికే ఇదంతా పన్నాగం తప్ప ఏం లేదు ఇందులో అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే మీరే 5 ఏళ్ల నుంచి అప్పులు చేసిండు, శ్రీలంక చేస్తారు, థాయిలాండ్ చేస్తారు, ఇంకేదో చేస్తారు అని చెప్పారు. ఆ ఊరు చేస్తారు, ఈ దేశం చేస్తారు అని చెప్పారు. ఇక చెప్పాక మళ్ళీ ఇవాళ కొత్తగా అప్పులు చేసిండు అని ఇవాళ చెప్పేది మీరు అయ్యాలు చెప్పిందే కదా. అయ్యాలు చెప్పి అప్పులు చేసిండని తెలిసి, శ్రీలంక చేసిండని తెలిసి కూడా ఇన్ని హామీలు ఇచ్చారు. ఇచ్చాక నెరవేర్చాలి కదా. అసలు మీరు రూపాయి అప్పు చేయనట్టు, 5 నెలల నుంచి అప్పే లేనట్టు, ఇక చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆయన ఆస్తులం పెడుతున్నట్టు క్రియేట్ చేస్తున్నాం. ఇవాళ మంగళవారం జరిగేది అప్పు కాదు. మళ్ళీ అదేమంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిపోయింది కాబట్టి మేము అప్పులు చేస్తాం. మరి అయ్యాలు చెప్పాలి కదా. మేము వచ్చినా కానీ చేసేది అప్పులేరా నాయన, మేము వచ్చినా పీకేది ఏమి లేదాడా, మీకు ఇచ్చే హామీలు నెరవేరవు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు కాబట్టి అని ఎన్నికల ముందు చెప్పుంటే బాగుండేది, మీ నిజాయితీ నిలబడేది. ఇవాళ వచ్చింది కానించి రోజు మీ పత్రికల్లో టీవీలలో రాపేయటం, బయట ప్రెస్ మీట్లలో చెప్పడం అప్పు అయింది అని చెప్పడం, దాని అర్థం ఏంటి? మీరన్న సూపర్ 6లు సూపర్ 7లు ఎగ్గొట్టే కార్యక్రమం ఇది ఆయన చెబుతున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.